విద్యార్థి యువతే ఈ దేశ భవిష్యత్ ఆశాకిరణాలను నమ్మి దశాబ్ద కాల బీఆర్ఎస్ కుటుంబ పరిపాలనలో నిర్వీర్యమైనటువంటి విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడమే ఎజెండాగా పెట్టుకొని ప్రజాప్రభుత్వం రాగానే ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలందించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీని ప్రతిష్టాత్మక స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల స్థాయిలో అభివృద్ధి చెందించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 3 నెలల క్రితం హామీ ఇచ్చిన విధంగానే మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈరోజు మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి తెలంగాణ యొక్క ప్రత్యేక విద్యా పాలసీని ప్రకటించడం కోసం మరియు యూనివర్సిటీ అభివృద్ధి నిధుల కోసం తెలంగాణ విద్యా పాలసీని ప్రకటించడం కోసం ఉస్మానియా యూనివర్సిటీకి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల పక్షాన స్వాగతం పలుకుతూ మీరు విద్యార్థుల పక్షం వహిస్తూ ఉన్నటువంటి మీరు ఖచ్చితంగా ఈ నేల నుంచి పుట్టినటువంటి పివి నరసింహారావు గారు జయపాల్ రెడ్డి గారు ఎలాగైతే దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహించారో మీరు కూడా భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాం. 7వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా దళిత సంఘాలుగా మాల సంఘాలుగా మేము స్వాగతిస్తూనే మా యొక్క డిమాండ్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మేము విన్నపించుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గత 10 ఏళ్ళగా నిర్వీర్యమై ఉద్యోగాల్లో కన్నా విద్యార్థులకు నోటిఫికేషన్ లేక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధానంగా నిరుద్యోగులతోటి ఆ బస్సు యాత్ర కానీ వివిధ జిల్లాల్లో తిరిగి నిరుద్యోగులను ఐక్యం చేసి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం కృషి చేసిన నిరుద్యోగులందరికీ కూడా ఈ తీపి కబురు చెప్పాలా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలా. అలాగే మాల విద్యార్థులకు రోస్టర్ విధానంలో కూడా అన్యాయం జరిగింది. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి మాల విద్యార్థులకైనా రోస్టర్ విధానంలో న్యాయం చేయాలి. అలాగే ఉస్మాన్ యూనివర్సిటీకి మీరు ప్రకటిస్తున్న 1000 కోట్లు కూడా ప్రకటించి ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీని దేశంలోనే అత్యున్నతమైన విశ్వవిద్యాలయంగా దీన్ని చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా కాకుండా మీరు అన్న మాట ప్రకారం ఉస్మాన్ యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించి ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీకి ఇక్కడ ఏదో కమిటీలు కాకుండా మీరే స్వయంగా ఇక్కడ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఆ కమిటీలు ఈ కమిటీలు అనే కాలయాపన చేయకుండా మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఈ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం కోసం నిధుల నియామకాల కోసం ఎంత కొట్లాడిందో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఈ విద్యార్థి సంఘాల నాయకులకు కానీ ఉద్యమకారులకు కానీ మీరు ప్రకటించిన 250 గజాలు గానే కేటాయించి అందరికీ తీపి కబురు చెప్పాలా. దేశవ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగానే రేపు 7వ తారీఖు ఉస్మానియా వైపు చూస్తున్నారు. ఇక్కడ ప్రొఫెసర్లు ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకుల్ని అణగదొక్కాలని చూస్తున్నారు. ఈ అణగదొక్కడం అనేది ఉస్మానియా ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ ప్రశ్నించే తత్వం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పాలక వర్గం కూడా మీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం. అభివృద్ధికి ఎప్పుడు కూడా విద్యార్థి సంఘాలుగా దళిత సంఘాలుగా మేము మద్దతు తెలియజేస్తాం. అలాగే మీరు కూడా విద్యార్థి సంఘాలని అణగదొక్కాలని చూస్తే మరొక పోరాటం కూడా తప్పదని మేము తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పర్యటనను దళిత సంఘాలుగా సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. రేపు జరిగేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విద్యార్థి సంఘాలుగా పూర్తిగా మద్దతు ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను సంపూర్ణ మద్దతు బీసీ విద్యార్థి జేఏసీ తరఫున మద్దతు ఇస్తున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను విద్యార్థులకు కానీ యువతకు కానీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కూడా రేపు చర్చించి రేపు తక్షణమే వాటి మీద వివరణ ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ల పోస్టులు కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా అన్ని హాస్టల్ వసతులు కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా రేపు జరిగేటువంటి పర్యటన విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సమగ్ర అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7 తారీఖున ఓయూ రాకను స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఏదైతే 1000 కోట్ల నిధులను ఓయూకు వెంటనే విడుదల చేయాలి, ఆ 1000 కోట్ల నిధులలో ఓయూ సమగ్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కొన్ని ఓయూలో ఉన్నటువంటి సమస్యలను తాము తీసుకొస్తాం. రేపు జరగబోయే సమావేశంలోనే వీటిపై స్పష్టత ఇవ్వాలని విద్యా సంఘాలుగా బీసీ ఆధ్వర్యంలో మేము తమను కోరుతా ఉన్నాం. ఓయూలో ఉన్నటువంటి మరి అన్నకాతం భూములను కబ్జాకైన భూములను వెంటనే స్పందించి భూమిని స్వాధీనం చేసుకోవాలి, ఆ భూములకు పటిష్టమైన భద్రత కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఓయూలో చదువుతున్న ప్రతి విద్యార్థికి పిహెచ్డి విద్యార్థికి నెలకు 20,000 ఫెలోషిప్ అని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఓయూలో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా సంవత్సరానికి 50,000 ఫెలోషిప్ ఇవ్వాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా వసతి గృహాల నుండి నాణ్యమైన భోజనాన్ని అందించి మరి వారికి ఫీజు రియంబర్స్ కానీ మెస్ బాయ్ కానీ వెంట విడతాయని ప్రధానంగా కోరుతా ఉన్నాం. గ్రామీణ నేపథ్య విద్యార్థులకు స్కిల్ అనాలిసిస్ సెంటర్ను వెంటనే ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి ఉద్యోగ రంగాల్లో నైపుణ్యం కోసం అవకాశం ప్రధానంగా కోరుతా ఉన్నాం. ప్రతిభ గల విద్యార్థులను
ప్రతిభ గల ప్రొఫెసర్లను మరి వాళ్ళకు విదేశాల్లో పరిశోధనకు ఫెలోషిప్లు అని ప్రధానంగా కోరుతా ఉన్నాం. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే వరకు ల్యాప్టాప్లను కోరుతా ఉన్నాం. ఓఈలో ఉన్నటువంటి విద్యా సంఘాలపై మరి నిర్బంధాన్ని ఎత్తువాలని కోరుతా ఉన్నాం. ఓయూ ప్రజాస్వామిక గొంతుగా ఈ స్వచ్ఛపరిచిన ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రమాణాలు కాపాడుకొని ప్రధానంగా కోరుతా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి మరి తెలంగాణ అభివృద్ధికి ఓఈలో ఒక పరిశోధక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఓఈలో ఉన్నటువంటి అన్ని విద్యా సంఘాలు కావచ్చు, ఎవరైనా ప్రశ్నించే గొంతుకలు ఉంటాయి, వాటిని నిర్బంధాన్ని వెంటనే మీరు ఆపివేయాలి. ఓయి అభివృద్ధికి అన్ని విద్యా సంఘాలు మేము సమున్నత మద్దతు చెప్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రజల గొంతుక. ఇక్కడ ఏ సమస్య పైన ప్రశ్నించే అధికారము విద్యాసంఘ నాయకులకు ఉంటుంది. నిర్బంధాన్ని తీసివేయాలి. అదేవిధంగా ఓయిలో ఉన్న పోలీస్ స్టేషన్ను వెంటనే ఎత్తివేయాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం.